अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीकमलाकराय नमः। श्रीगुरुभ्यो नमः। नमस्कार। ఈనాటి పంచాంగము దిన ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసము శుక్లపక్షము తదియ తిథి. ఈరోజు బుధవారం. ఈరోజు సూర్యోదయము 5:44 సూర్యాస్తమయము 6:54. ఈరోజు ఉన్నటువంటి తిథి తదియ. తదియ తిథి ఈరోజు పగలు 10:14 వరకు ఉంటుంది. అనంతరం సవితి తిథి ప్రారంభమవుతుంది. ఇక పుష్యమి నక్షత్రము మధ్యాహ్నం 1:10 వరకు ఉండి అనంతరం ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. వ్యాఘాత యోగము ఉదయం 9:09 వరకు ఉంటుంది. అనంతరం గరజి అనేటటువంటి కరణము ప్రారంభమయ్యి ఈరోజు పగలు 10:14 వరకు ఉండి ఆ తదుపరి వనిజ ప్రారంభమయ్యి రాత్రి 9:33 వరకు ఉంటుంది. వర్జ్యం రాత్రి 1:35 నుండి 3:08 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలము పగలు 11:52 నుండి 12:45 వరకు ఉంటుంది. రాహుకాలము మధ్యాహ్నం 12:19 నుండి 1:57 వరకు. యమగండ కాలము ఉదయం 7:22 నుండి 9:01 వరకు ఉంటుంది. గుళిక కాలము పగలు 10:40 నుండి 12:19 వరకు ఉంటుంది. ఇక ఈరోజు ఉన్నటువంటి ఏదైతే అమృత ఘడియలు ఉంటాయో ఉదయం 6:52 నుండి 8:27 వరకు ఉంటాయి. బ్రహ్మ ముహూర్తము రాత్రి తెల్లవారుజామున 4:17 నుండి 5:01 వరకు ఉంటాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి దిన ఫలితాలను మనం తెలుసుకుందాం. మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈరోజు సంఘంలో గౌరవం కోసం ఎక్కువ ప్రయత్నాలు చేస్తుంటారు. వేరు వేరు రూపాల్లో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉంటాయో వాటి యందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటుండాలి. సామాజిక గౌరవాలను పెంపొందించుకుంటుంటారు. ఉద్యోగాల విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటుండాలి. క్రమశిక్షణగా బాధ్యతగా వ్యవహరించి చేపట్టిన పనులు పూర్తి చేయాలి. అలాగే ప్రతి విషయంలో కూడా నిదానంగా జాగ్రత్తగా పనులు పూర్తి చేస్తుండాలి. ఈరోజు ఈ మేషరాశి వారికి శుభ ఫలితాలు పొందేటటువంటి క్రమంలో పేదవారికి కాయగూరలు దానం చేయటం, వీలైతే దోసకాయలు కానీ బీరకాయలు కానీ దానం చేసుకోవడం మరీ మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్లకు ఈరోజు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు పొందుతుంటారు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తొందరపాటుతనం ఇబ్బందులకు గురి చేస్తుంది. విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా ఉంటుంది. వేరు వేరు రూపాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ ఆ ఒత్తిడిని అధిగమించుకోగలుగుతారు. పెద్దలతో గురువులతో అనుబంధాలు ఉంటాయి. వాటిని బలపరుచుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మేలు చేస్తుంటాయి. ఈరోజు ఈ వృషభ రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందే క్రమంలో గన్నేరు పుష్పాలతో దక్షిణామూర్తి స్వామిని పూజించడం మేలు కలుగజేస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్లకు అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతుంటాయి. చేపట్టినటువంటి పనుల్లో ఎక్కువ శ్రమకు గురి అవుతుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరమవుతుంటాయి. వైద్యపరమైనటువంటి ఖర్చులు కూడా ఉంటాయి. చేపట్టినటువంటి పనుల విషయంలో జాగ్రత్తగా నిదానంగా పనులను పూర్తి చేస్తుండాలి. అనారోగ్య సంబంధమైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి లాభాలను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. మిథున రాశి వారికి ఈరోజు మరింత అనుకూలత కోసమై విశేషంగా
శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్లకు సామాజిక అనుబంధాలు పెరుగుతుంటాయి. అలాగే నూతన పరిచయస్తులతో అనుకూలంగా ఉంటుంటారు. భాగస్వామ్య అనుబంధాలు విస్తరింప చేసుకుంటారు. పెద్దవారితో పరిచయాలు ఏర్పడుతుంటాయి. ప్రతి విషయంలో కూడా తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఈరోజు ఈ కర్కాటక రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందే క్రమంలో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్లకు పోటీల్లో గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. రుణ సంబంధమైనటువంటి ఆలోచనలు బలపడుతుంటాయి. పెద్దవారితో పోటీతత్వాలు పెరుగుతుంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచుకుంటుంటారు. అప్పుల వారు దగ్గరగా రావడానికి ఆలోచన చేస్తుంటారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటుంటాయి. వృత్తి వ్యాపారాత్మక పరమైనటువంటి ధోరణి ఏర్పడుతుంది. సింహరాశి వారు శుభ ఫలితాలను పొందే క్రమంలో ఈరోజు పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించుకోవడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్లకు ఈరోజు సృజనాత్మకత మరింతగా పెరుగుతుంది. అలాగే అస్థిరమైనటువంటి ఆలోచనలు తగ్గించుకోవడం కూడా మేలు చేస్తుంది. అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకుంటారు. ప్రణాళికాబద్ధమైనటువంటి జీవితం కోసం ఆలోచన చేస్తుంటారు. సంతాన సంబంధమైనటువంటి సమస్యలు పెరుగుతుంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈరోజు ఈ కన్యారాశి వారు శుభ ఫలితాలను పొందే క్రమంలో ధార్మిక చింతన అలవర్చుకోవడంతో పాటు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్లకు సౌకర్యాలు కొంత ఒత్తిడిని కలగచేస్తుంటాయి. గృహ నిర్మాణాల కార్యక్రమాల్లో ఇబ్బందులు కూడా ఉంటాయి. మాతృ సౌకర్యం తక్కువ అవుతుంది. విద్యార్థులు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలను పొందుతుంటారు. ఆహార విహారాదుల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. చేపట్టినటువంటి పనులలో తొందరపడటం మంచిది కాదు. నిదానంగా పనులు పూర్తి చేస్తుంటారు. ఈరోజు తులారాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్లకు కమ్యూనికేషన్స్ పరిచయాలు మరింత విస్తరింప చేసుకుంటారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. దగ్గర ప్రయాణాలు ఉంటుంటాయి. పెద్దవారితో సరదాగా కాలక్షేపం చేస్తుంటారు. రచనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఈరోజు శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందే క్రమంలో బుధగ్రహానికి అర్చన నిర్వహించుకోవటం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవటం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్లకు వాగ్దానాలు నెరవేర్చుకుంటారు. కుటుంబంలో మంచి అనుకూలత ఏర్పడుతుంది. మధ్యవర్తిత్వాలు కూడా అనుకూలిస్తూ ఉంటాయి. పెద్దలతో మాటామంతి కలుగుతుంటారు. నిలువ ధనాన్ని పెంచుకునే ప్రయత్నాలకు మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. కుటుంబ అవసరాలు తీరిపోతుంటాయి. ఆనందదాయకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈ ధనుసు రాశి వారు మరింత శుభకరమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో విశేషంగా లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేసుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్లకు శారీరక శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికలకు అనుగుణంగా జీవితాన్ని తయారు చేసుకుంటుంటారు. శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు కూడా ఉంటుంటాయి. పెద్దలతో అనుబంధాలు పెరుగుతుంటాయి. సంతృప్తికరమైనటువంటి వాతావరణం చోటు చేసుకుంటుంది. ఈరోజు ఈ మకర రాశి వారు మరింత శుభ ఫలితాలను పొందేటటువంటి క్రమంలో నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేసుకొని పేదలకు అన్నవస్త్రాదులు దానం చేయటం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్లకు ఈరోజు విశ్రాంతి కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. కాలు నొప్పులు కీలు నొప్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటారు. సంతృప్తికరమైనటువంటి జీవనాలు ఉంటుంటాయి. దాన ధర్మాదుల కోసం సమయాన్ని కేటాయిస్తుంటారు. దేవాలయాలు విద్యార్థులకు ఇతరమైనటువంటి సేవలకు కొంత దాన ధర్మాదులు చేయటం మంచిది. మీనరాశి. మీనరాశి వాళ్లకు అన్ని పనుల్లో కూడా ఈరోజు లాభాలు కలుగుతుంటాయి. పెద్దల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. వేర్వేరు రూపాల్లో వచ్చినటువంటి లాభాలను
సద్వినియోగపరచుకోవటం మంచిది. పొట్ట సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుండాలి. ఇవి ఈనాటి పంచాంగము, దిన ఫలితాలు. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.